బోర్డు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నా చేతిలో ఉన్న ఈ పాప 6 నెలల దేవర హెట్విక. ఈ చిన్నారిని చూస్తే ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఏంటి పాప చుట్టూ జనం అనుకుంటున్నారా? అవును, చాలా బాధాకరమైన దుర్ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే పూర్ణా మార్కెట్ నుండి ఇక్కడ 1 టౌన్ ఏరియాలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఘాట్ రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పాప నాన్న ఎవరైతే నాయుడు అలాగే తల్లి కృష్ణకుమారి ఇద్దరు కూడా తీవ్రంగా ప్రమాదంలో పడి ఆ తల్లి అయితే ప్రాణాలు అక్కడికక్కడే విడిచింది. తండ్రి ప్రస్తుతానికి విషమ పరిస్థితిలో ట్రీట్మెంట్లో ఉన్నారు. కానీ ఒక్కసారిగా ప్రమాదం జరగటంతో 2 వీలర్ అంటే ట్రై సైకిల్స్ పైన వీళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఇక్కడే ఘాట్ రోడ్లో జరిగినటువంటి ప్రమాదంలో ఇప్పుడు ఈ పాప పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరూ కలవరపాటుకు గురవుతున్నారు. ఈ చిన్న పాపని చూసి ఇమీడియట్గా రెస్క్యూ చేసినటువంటి ఒక ఆమె ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. అసలు ఇక్కడ అందరూ ఎందుకు ఉన్నారు? అమ్మ నాన్న చేతిలో ఉండాల్సిన నేను ఇక్కడ ఉన్నానేంటి, ఎవరి చేతిలోనో ఉన్నానేంటో అని పాప చూస్తున్నారు. పాపను చూస్తేనే కళ్ళంట నీలాగటం లేదు. ఏం జరిగిందో తెలీదు. అందరూ చుట్టూతో చేరి ఈ పాప కోసమే ఇప్పుడు అందరూ ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఏం జరిగిందో తెలీదు. ఇప్పటి వరకు అమ్మా నాన్న చేతిలో ఉన్నటువంటి పాప ఇప్పుడు అందరి చేతుల్లోనికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తల్లి, ఉదయం మీరు ఉన్నారు కదా, ఏంటి? నేను ఉదయం ఇక్కడ లేనమ్మా, పూర్ణ మార్కెట్లో ఉన్నాను సార్, వ్యాపారం చేస్తున్నాను. పళ్ళు సర్దుతుండగా ఏంటి ఇలా జనాభా చూస్తున్నారని కూర్చొని చూస్తున్నాను తప్ప అది ఏంటనేది నాకు కనిపించలే. ఏంటి ఎంతో ఒక్కొక్కరు పడిగేడుతున్నారని మా అబ్బాయి చూస్తున్నారని చూసినప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి చూస్తే ఇసుకలో పడిపోయి ఉంది. వాళ్ళు చూస్తే వాళ్ళ నాన్నగారు చూస్తే బొమ్మలు పడుకుంది. ఆ అమ్మాయి చూస్తే అలా కూర్చుండిపోయింది. ఆ అమ్మాయికి ముక్కులో నుంచి ఆటలో నుంచి రక్తం వచ్చేస్తుంది. ఈ సైడ్ రక్తం వచ్చేస్తుంది. వాళ్ళ నాన్నగారు బొమ్మల్లో పడుకుండిపోయి దేంట్లో నుంచి రక్తం వస్తుందో తెలీదు. వాళ్ళ నాన్నగారు కాల్ చూసి నాకు భయం పడిపోయిన. పాప గొంతుగా వినిపించిన వెంటనే నేను అద్దుకొని అప్పుడు పాప ఏడుస్తుంది. ఎవరున్నారని చూసినప్పుడు ఎవరైనా తీసుకెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ నేను చూస్తే పోలీసులకి అంతా నేను తెలుసు కాబట్టి, సార్ నా దగ్గర ఉంది పాప, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఎలాగుంటారో చూడండి, అప్పుడు నా దగ్గర రండి సార్ అని ఆ పాపకి తీసుకొచ్చి ఆ పాప ఒంటి మీద బట్టలు తీసి స్నానం చేయించి బట్టలు వేసానమ్మా. కొత్త బట్టలు తీసి వేసాను. పాలు కొన్నాను, పాలు తాగట్లే. బిస్కెట్ కొన్నాం, బిస్కెట్ సరిగ్గా తిన్నా. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత బిస్కెట్ తింటుంది. వ్యాపారం అంతా వదిలేసి అమ్మాయి కోసం అలా కూర్చొని ఉన్నాం. మరి అంతే కదమ్మా. చిన్న పాప 6 నెలలు, మరి అదే కార్డులో ఉన్న వయసు అంతే. 6 నెలల పాప ఏం జరిగిందో కూడా మన అయితే తెలియదండి. అంబులెన్స్ చాలా సేపు చేసినా ఎవరు రాలే. 1:30 తర్వాత వచ్చారు. అది వచ్చిన తర్వాత మరి వాళ్ళు అప్పటికి బీడింగ్, అబ్బాయికి ఎక్కువ బీడింగ్ వచ్చేస్తుంది. ఆవిడకైతే ఇక్కడ కన్నం అయిపోయి మనిషి ఇదవ్వలేదు. ఆవిడైతే చాలా ఘోరంగా అయితే పాప పడిపోయి ఉందండి. పాప పడిపోతే అది నేనే తీసుకున్నాను. తీసుకుని మన సార్లకు అన్నాను అనమాట, సార్ నా దగ్గర ఉంటుంది సార్ చూడండి అంటే, నేను అందరూ తెలుసు కాబట్టి నా దగ్గర ఉంటుంది కదా సార్ అంటే, అలాగే అమ్మ తీసుకెళ్ళండి అన్నారు. అమ్మాయికి స్నానం చేసి బట్టలు కొని వేసానండి. అది పాలు ప్యాకెట్ కొన్నాను, పాలు కొన్నాను కానీ పాలు తాగట్లే. ఒక లేడీస్ తీసుకొచ్చాను, అది తాగట్లే. మరి ఇప్పుడు మీరు బిస్కెట్ ఇస్తే, మీరు బిస్కెట్ తినిపిస్తే తినింది అంతే. కానీ పాపని ఇలా చూస్తే మరి చాలా బాధగా అనిపిస్తుంది. నోరు లేని పిల్ల, కానీ పిల్లకి ఏ దెబ్బ తగలకుండా అమ్మది నాన్నది రక్తమే తగిలింది. ఆ రక్తం అంతా కడిగేసి అప్పుడు స్నానం చేయించాను షాంపుతో. అక్కడ చూసాం బాడీ చాలా ఘోరంగా. పాపం ఇద్దరు ఇదే వాళ్ళు ఏమాత్రం ఏమైనా ఛార్జింగ్ లేదు అమ్ముతారేమండి, బండిలో అదే ఉంది, కింద పడిపోయి ఉంది. మరి అమ్మ పండగ ఇక్కడ పైన సత్యనారాయణ ఇది అవుతుంది కదా,
కదా. మరి అక్కడ కానీ తీసుకెళ్ళి మరి పండగకి అమ్మనందుకు వెళ్తున్నారో తెలీదు. ఇక్కడ ఒక కొబ్బరికాయలు ఆవిడ చెప్పింది అనమాట, పాపుతో అక్కడ తుల్లిపోయింది అక్కడ తీయండి అని అన్నారు. ఏంటి అంటే పైనుంచి ఏదో పడింది అంటే పైనుంచి పడితే ఏదో ఒక దెబ్బ తగులుతుంది కానీ అంత ఘోరంగా తగలదు కదండి. కానీ ఇద్దరు మరి ఏ టైం ఏందో తెలియదు పడిపోయారు. అది మనకి తెలియదు కదా. ఇప్పుడు ఈ పాపను చూస్తుంటేనే ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే అమ్మా నాన్నని కోల్పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తల్లి స్పాట్లోనే ప్రాణాలు విడిచింది. తండ్రి తీవ్రంగా గాయపడడంతో ఇమీడియట్గా ట్రాఫిక్ పోలీసులు రెస్క్యూ చేసి ఆయన్ని అంబులెన్స్లో హాస్పిటల్కి అయితే తరలించారు. పాపం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఫస్ట్ ఈమె అయితే పాపని కాపాడి, అయ్యో ఉక్కపోస్తోంది కదా బాగా, ఈమె మాత్రం ఫస్ట్ ఆ పాపని రెస్క్యూ చేసి కాపాడి. ఎందుకంటే ఆ ముగ్గురు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం అయితే జరిగింది. ఇమీడియట్ గా ఆ రక్తపు మరకలతో ఉన్నటువంటి ఆ చిన్న పాపని తీసుకెళ్లి స్నానం చేయించి కొత్త బట్టలు కొనివేసి ఆ తర్వాత పాలు కూడా కొనిచ్చినప్పటికీ కూడా పాప అస్సలు తీసుకోవట్లేదు. ఎందుకంటే చిన్న పాప అమ్మ ఒడికి అమ్మ టచింగ్ కి అలవాటు పడినటువంటి పాప. ఏం జరుగుతుందో తెలీదు. కాసేపటి నుంచి కూడా అమ్మా నాన్న కనిపించట్లేదు అనేటటువంటి ఒక దిగులు పాపలో అయితే చాలా క్లియర్గా కనపడుతోంది. ఎందుకంటే ఎవరు ఎత్తుకున్న అలా వేల పడిపోతుంది తప్ప యాక్టివ్గా ఉండలేదు. ఈవెన్ ఆ చిన్న బిస్కెట్ తీసుకొని ఇస్తే కొంచెం తిన్నది మళ్ళీ తినడానికి కూడా ఇష్టపడట్లేదు. ఏదో జరిగింది అన్నటువంటి ఒక ఆందోళన పాపం. అలా అంటే లెగుస్తుంది వాళ్ళ అమ్మగారు, మీ అమ్మగారు వెళ్ళిపోతుంది అంటే రక్కలు లెగుస్తుంది. ఎవరైనా చూస్తే ఏడుస్తుంది. సో వీళ్ళ దగ్గర దొరికినటువంటి ఆధార్ కార్డు ఆధారంగా అయితే కనుక అనకాపల్లి బుచ్చయ్యపేట మండలంగా తెలుస్తోంది. సో ఇప్పటికే పోలీసులు ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్, అందులో ఉన్న కాంటాక్ట్స్కి కాల్ చేసి బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. ప్రస్తుతానికి పూర్ణ మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్నటువంటి ఒక మహిళ ఇమ్మీడియట్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అక్కడికి చేరుకొని పాపనైతే హత్తుకొని ఇంటికి తీసుకెళ్లి అన్ని శుభ్రం చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ హెట్విక 6 నెలల పాప బాగోగులు ఎవరు చూసుకుంటారు, అసలు వీళ్ళ నాన్న కండిషన్ ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆవేదనకు గురి చేస్తున్నటువంటి అంశం. ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఇసుక కొండ దగ్గర ఉన్నటువంటి దేవస్థానంకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఘాట్ రోడ్లో ప్రమాదం అయితే జరిగి తెల్లవారికి అమ్మ మీరు వాళ్ళ మదర్ డెడ్ బాడీని చూసారు కదా, ప్రెగ్నెంట్తో ఉంది అంటున్నారు. అంటే కడుపుతో ఉన్నట్టుగా కొంచెం ఎత్తుగా ఉంది, కొంచెం కనిపిస్తుంది. పాపం మనం చూసినంటే చాలా బాధగా అనిపించింది అమ్మ. ఆ అమ్మాయి వైపు చూస్తే అంటే ముక్కులో నుంచి నోట్లో నుంచి రక్తం ఆగట్లే, పళ్ళు కొరుక్కొని అలా వదిలిసింది. మీరు చూసినప్పటికీ వాళ్ళ నాన్నగారు బొమ్మలు పడుకున్నారు. పాపం అతనికి ఎవరు ఎత్తలేకపోతున్నారు. పాపం చాలా మంది ఎత్తారు కానీ ఎవరు ఎత్తలేపారు. అన్ని చేతులు మార్చుకోండి. ఆ పాప కొంచెం ఇదైపోతుంది, బాగా ఒక్కపోస్తుంది కూడా బాగా. ఏదైనా చాలా బాధాకరమైన విషయం. పొద్దునకి ఇలాంటి ఘోరం. ఈ చిన్నారి హెట్విక గురించి ఇప్పుడు అందరూ దిగులు పడుతున్నారు. ఏంటి పరిస్థితి, బంధువులు వస్తే ఎవరు చూసుకుంటారు ఈ పాపని? అంత బాగా తల్లి లేని లోటు ఎవరు తీరుస్తారు అనే ప్రతి ఒక్కరు కూడా ఆవేదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా చాలా ఘోరం జరిగిపోయింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎవరిని కోల్పోవాల్సి వస్తుందో కూడా ఊహించలేనటువంటి దారుణ ఘటనలు. చాలా బాధాకరం. మా సత్యనారాయణ స్వామి టెంపుల్ నుంచి పూర్ణ మార్కెట్కి వెళ్ళేటటువంటి త్రోవలో ఈ ఘాట్ రోడ్ అండి ఇది. ఈ ఘాట్ రోడ్లో సుమారు 10:30 గంటలకి ఒక ఫ్యామిలీ దర్శనం చేసుకుంటూ అలా కిందకు వచ్చే క్రమంలో అది ట్రైసైకిల్ మీద వస్తున్నారు. ట్రైసైకిల్ మీద వచ్చినటువంటి ఫ్యామిలీలో ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్, అదేవిధంగా చిన్న పాప 9 months బేబీతో కలిపి వస్తున్నారు. వచ్చిన సమయంలో ఈ ఘాట్ రోడ్ నుంచి కిందకి దయారాం స్వీట్స్ పక్కకు వచ్చేసరికి ఆ స్పీడ్గా రావడం వల్ల టట్టెల్ అయిపోయింది ట్రైసైకిల్. అది టట్టెల్ అయిపోవడం వల్ల పడిపోయారు. ఫ్యామిలీ మెంబర్స్ పడిపోయి హెడ్ ఇంజరీ అవ్వడం వల్ల ఆ భార్య కృష్ణకుమారి ఆమె వెంటనే ఇక్కడ చనిపోయింది. భర్త కోమాలో ఉన్నారు, కేజీహెచ్లో ట్రీట్మెంట్ అవుతుంది. పాప 9 months బేబీ. పాప అయితే బాగానే ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ బంధువులకు ఇంటిమేట్ చేసాం. వాళ్ళకి బుచ్చయ్యపేట విలేజ్ అని తెలిసింది. బంధువులకు ఇంటిమేట్ చేసాం. వాళ్ళు వచ్చాక వాళ్ళకి అప్పచెప్తాము. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. యాజ్ పర్ మెరిట్స్ ప్రకారంగా కేసు దర్యాప్తు చేస్తామండి. థ్యాంక్ యూ.